హరే కృష్ణ డివోటీ శ్రీమద్ భగవద్గీతకి అందరికీ స్వాగతం అండి. మనము 16వ అధ్యాయంలో 8 మరియు 9 శ్లోకాలను ఈరోజు చర్చించుకుందాము. ముందుగా ప్రేయర్స్ చేసుకొని క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. జై జగన్నాథ్ బల్దేవ్ సుభద్రా మాయి సుదర్శన్ की जय, वामन देव की, परशुराम भगवान की, राधा माधव की, नरसिंह भगवान की, श्रील प्रभुपाद की जय। ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। 16వ అధ్యాయము దైవ అసుర స్వభావములు. 8వ శ్లోకము. అసత్యం అప్రతిష్టంతే జగదాహూరనీశ్వరం అపరస్పర సంభూతం కిమన్యత్ కామహైతుకం. ఈ జగత్తు అసత్యమనియు ఆధారము లేనిదనియు నియామకుడెవ్వడునూ దీనికి లేడనియు సంగమావిలాష చేతనే ఉత్పాదితమైనదనియు దీనికి కామము తప్ప మరొక కారణం లేదనియు వారు పలుకుదురు. 9వ శ్లోకం. ఏతాం దృష్టిమవష్టభ్య నష్టాత్మానో అల్పబుద్ధయః ప్రభవంత్యు ఉగ్రకర్మాణః క్షయాయ జగతో హితాః. నష్టాత్ములను అల్పబుద్ధులను అగు అసుర స్వభావము కలవారు ఇట్టి అభిప్రాయములనే అనుసరించుచు అహితులును జగద్ వినాశకరములు అగు ఉగ్రకర్మములలో నియుక్తులగుదురు. నష్టాత్ములను అల్పబుద్ధులను అగు అసుర స్వభావము కలవారు ఇట్టి అభిప్రాయములనే అనుసరించుచు అహితములను జగద్వినాశకరములు అగు ఉగ్రకర్మలలో నియుక్తులగుదురు. ఇప్పటి వరకు మనము 16వ అధ్యాయము దైవ అసుర స్వభావాలలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ముందుగా దైవీ గుణాల గురించి వివరించారు. ఆ తర్వాత, ఓ అర్జున, నీలో దైవీ గుణాలు ఉన్నాయి కానీ ఎటువంటి అసుర గుణాలు లేవని చెప్పిన తర్వాత అసురుల లక్షణాల గురించి మనకి వివరిస్తూ ఉన్నారు. అయితే మనము 7వ శ్లోకంలో మొన్న శుక్రవారం రోజు చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం అందులో? ప్రవృత్తించ నివృత్తించ జనాన విదురాసురః న శౌచం నాపి చాచారం న సత్యం తేషు న విద్యతే. ప్రవృత్తించ నివృత్తించ, ఏ పని ఏ విధంగా చేయాలి, ఏ విధంగా చెయ్యకూడదు అనేది ముందు మనం తెలుసుకున్నాం. ఎందుకంటే ఇవన్నీ కూడా అసురుల యొక్క లక్షణాలు. అసురులకి ఏ పని ఎలా చేయాలి, ఏ పని ఎలా చెయ్యకూడదు అనే జ్ఞానం కూడా లేదు. అదే విధంగా వాళ్ళకి శౌచము అంటే మినిమం అయిన పరిశుభ్రత ఏ విధంగా పాటించాలో తెలియదు. ఇంకేమన్నారు ఆ తర్వాత? సదాచారం అంటే ఏ విధంగా ప్రవర్తించాలో తెలియదు. ఏ సందర్భంలో ఏ విధంగా ప్రవర్తించాలో తెలియదు. ఆ తర్వాత నసత్యం తేషు విద్యతే అంటే సత్యం మీద నిలబడి ఉండడం, సత్యం ఏమిటి అసత్యం ఏమిటి భేదము కూడా అసురులు తెలుసుకోలేరు అని మనము డీటెయిల్డ్ గా 7th శ్లోకం గురించి అసుర లక్షణాల గురించి మనం తెలుసుకున్నాం. మళ్ళీ ఈ రోజు 8వ శ్లోకంలో ఏం వివరిస్తున్నారంటే, అసత్యం అప్రతిష్టం చే జగదాహు రణీశ్వరం. అసత్యము అంటే యథార్థము కానిది, అప్రతిష్టము అంటే ఆధారము లేనిది. ఏమి ఆధారం లేదంట? మొత్తము ఈ జగత్తు అంతా అసత్యము. ఈ జగత్తుకు అసలు ఆధారమే లేదు. నియామకుడు ఎవ్వరూ లేరు.
అనేది వాళ్ళ యొక్క అభిప్రాయం. ఇక్కడ ఎవరు ఈ విధంగా అభిప్రాయపడుతున్నారండి? ఎవరైతే అసుర స్వభావం ఉంటుందో వాళ్ళకి వాళ్ళ అందరి భావన ఏమిటి అంటే, ఈ మొత్తం జగత్తు కూడా అసత్యము. దానికి ఏ విధమైన ఆధారం లేదు. ఏ విధమైన నియామకుడు లేడు. జగత్తు అలానే ఆవిర్భవిస్తుంది. అలానే ప్రకృతి నియమాల ప్రకారంగా జగత్తు మనకి ఆ విధంగా పుడుతుంది. అలానే ఉంటుంది అనేది వాళ్ళ యొక్క అభిప్రాయం. కానీ అసత్యం. ఈ ప్రపంచానికి ఆధారం లేదు అని వాళ్ళు భావిస్తూ ఉంటారు. అది ఏ విధంగా సాధ్యమని వాళ్ళు ఏ విధంగా చెప్తూ ఉంటారంటే, ఈ అసుర స్వభావం ఉన్నవాళ్ళు. ఇప్పుడు మనం లాస్ట్ వీకే చెప్పుకున్నాం. అసుర స్వభావము అంటే ఏమిటి అంటే, ఎవరినైనా బాధ పెడితేనో మనకు చెప్తూ ఉంటారు. ప్రభుత్వం ఏం చెప్తుందంటే చట్టరీత్యా, చట్టం ప్రకారము ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళు మాత్రమే అసురులు. మిగిలిన వాళ్ళెవరైనా కానీ మంచివాళ్ళు అని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇంకా దైవీ గుణాలు అంటే వాళ్ళకి అసుర గుణాల యొక్క భేదం కూడా తెలియదు కాబట్టి, ఎవరికైతే చట్ట ప్రకారంగా తప్పు చేసిన వాళ్ళకి అసుర గుణాలు ఉన్నాయని మిగిలిన వాళ్ళందరూ కూడా చాలా గొప్పవాళ్ళని, మంచి వాళ్ళని చెప్పుకుంటూ ఉంటాం. అయితే ఇక్కడ మనకి ఈ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తున్నాడంటే అర్జునుడికి అసత్యము, ఈ జగత్తు మొత్తము మిథ్య, అసత్యమని భావించే వాళ్ళు కూడా అసుర లక్షణమే. అయితే ఇంకా ఏ విధంగా భావిస్తూ ఉంటారంటే, ఈ మాయావాదులు ఈ జగత్తు మొత్తం కూడా మనకి ఏం చెప్తారంటే జగన్మిథ్య. బ్రహ్మ సత్యం, జగన్మిథ్య అని చెప్తుంటారు. బ్రహ్మ సత్యమే కానీ జగత్తు మాత్రం మిథ్య. అంటే బ్రహ్మ సత్యమైనప్పుడు సత్యం నుంచి వచ్చేది, సత్యం యొక్క శక్తి, సత్యం నుంచి ఆవిర్భవించేది ఏదైనా సత్యమే అవుతుంది కానీ మిథ్య ఏ విధంగా అవుతుంది? వాళ్ళు మినిమమ్ ఈ జ్ఞానంతోని మనము ఆలోచించొచ్చనమాట. ఈ మొత్తము బ్రహ్మము సత్యమైనప్పుడు ఈ జగత్తు నుంచి ఆవిర్భవించేది అసత్యం కాదు. మన వైష్ణవ సిద్ధాంతం ఏం చెప్తుందంటే, మనకి జగత్తు ఏ విధంగా సత్యమో, ఈ జగత్తు నుంచి వచ్చేది కూడా సత్యమే. కాకపోతే అశాశ్వతమైనది కాబట్టి, అది శాశ్వతంగా నిలిచి ఉండదు కాబట్టి అశాశ్వతమైందని చెప్తాం. కానీ అసత్యం ఎప్పటికీ కూడా చెప్పమనమాట. అది ఆ ఆలోచన విధానమే మనకి అది ఒక అసుర లక్షణము అని వివరిస్తున్నారు. మనకి శ్రీల రూప గోస్వామి ఏం చెప్తున్నారంటే, ఈ ప్రపంచాన్ని, ఈ భౌతిక సృష్టిని ఏ విధంగా అర్థం చేసుకోవాలి అని మనకి ఒక ఆధారాన్ని ఇస్తున్నారనమాట. అదేమిటంటే, ప్రాపంచిక విషయాబుద్ధ్య హరి సంబంధి వస్తునః ముముక్షి పరిత్యాగః వైరాగ్యం ఫల్గు కశ్యతే. అంటే ప్రాపంచిక విషయాబుద్ధ్య అంటే ప్రాపంచికమైన విషయాలు. ఏమిటా ప్రాపంచికమైన విషయాలు? మన చుట్టూ మనకు కనిపించే ప్రతి ఒక్క వస్తువు కూడా దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ప్రతి వస్తువు కూడా ఈ ప్రకృతిలో దానంతట అదే ఆవిర్భవిస్తుంది. అది ఎందుకు ఆవిర్భవిస్తుందనే దానికి ఒక కారణం లేదు. ఆవిర్భవిస్తుంది, అలానే ఉంటుంది. ఆ తర్వాత దానిది సమయం అయిపోయినప్పుడు అది నశించిపోతుంది. ఆ విధంగా ఎక్కువగా భావిస్తూ ఉంటారు. మనము చూడవచ్చు. ఎలా అంటే ఇప్పుడు మనకి భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పాడు? భూమిరాపో నలో వాయుః కమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇతీయమ్మే భిన్నా ప్రకృతి రష్టద. అంటే మనము భూమిరాపో నలో వాయుః అంటే ఈ భౌతిక లోకంలో ఉండే పంచభూతాలు. దానితో పాటుగా మనసు, బుద్ధి, అహంకారం. ఇవేం పంచభూతాలేమో స్థూలమైనవి. ఈ సూక్ష్మ శరీరం మనసు, బుద్ధి, అహంకారం. ఇవన్నీ కూడా మనకి అన్నీ కూడా భౌతికమైనవే. ఇంకా ఆ తర్వాత ఏం చెప్పారు? కమ్మనో బుద్ధి అహంకార ఇతి యమ్మే భిన్నా ప్రకృతి రష్టత. ఇవన్నీ కూడా నా భిన్నమైన ప్రకృతి అని మనకి వివరిస్తున్నారు. అయితే ఇది భిన్నమైన ప్రకృతి, ఇది అంతా కూడా అధమమైన ప్రకృతి. అంత మించి మనము ఇదంతా కూడా మనకి చూసినప్పుడు భౌతికమైన ప్రకృతిలో ఒకటి స్థూల మరియు ఒకటి సూక్ష్మ మూలకాలు. ఇది అధమ ప్రకృతి. అయితే ఇది అధమ ప్రకృతి ఉన్నంత మాత్రాన వీటన్నిటిని నడిపించేది ఎవరు? అంటే అదే ఉన్నతమైన ప్రకృతి, అదే జీవుడు మరియు ఆత్మ. ఈ మొత్తము జీవుడు లేకుండా ఈ శరీరాన్ని కానీ ఇప్పుడు మనమే ఈ పంచభూతాలతోని నడుస్తూ ఉంది ఈ శరీరం.
దానికి నడిపించేది ఎవరు అంటే జీవుడు. ఆ జీవుడు ఎక్కడి నుంచి వచ్చాడు? భగవంతుడి నుంచి వచ్చాడు. అందుకే ఏమని చెప్పాడు? మమైవాంశో జీవలోకే జీవభూతః సనాతనః. అంటే ఏమిటి? ఈ మొత్తము జీవులు అందరూ కూడా నా అంశలే. మమైవాంశో జీవలోకే అన్నాడు. ఇప్పుడు ఇందాకేం చెప్పుకున్నాం? భూమి రాపో నలో వాయువు అంటే ప్రకృతి మొత్తము కూడా భగవంతుడి యొక్క భిన్నా ప్రకృతి. వీధి మొత్తము కూడా అధమమైన ప్రకృతి. దీనిని నడిపించేది జీవుడు. ఈ జీవుడు మమైవాంశో జీవలోకే అంటే శ్రీకృష్ణ భగవాన్ నుంచి వచ్చిన అంశలు అని మనం తెలుసుకున్నాం. అయితే ఆ విధంగా మనము అర్థం చేసుకొని, ఈ మొత్తము ఈ జీవుడైన ఈ ఆత్మకి, ఈ భౌతిక లోకంలో ఉండే ప్రతీది కూడా తన యొక్క సంతోషం కోసమే ఉన్నాయి అని భావిస్తూ ఉంటాం. మొత్తము ఈ భౌతిక లోకంలో ఉన్న ప్రతీది కూడా మన సంతోషంకే ఉన్నాయి అని మనము భావిస్తూ వాటి ద్వారా సంతోషాన్ని ఎతుక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా ఏం చేస్తున్నాం? ఈ మొత్తము మనకి చూసే ప్రతి వస్తువు కూడా ఈ పంచభూతాలతోనే తయారైంది. ఇప్పుడు మనము ఏమేం పొందాలని ప్రయత్నం చేస్తున్నామంటే, ఎక్కువగా మనకి ఆహారం తరువాత, రక్షణ తరువాత, ఇప్పుడు ఎవరికైనా ఏం కావాలి అంటే, మంచి ఇల్లు కావాలి. ఎక్కడికైనా వెళ్ళడానికి మనకొక వాహనం కావాలి. అది కారే కానియొచ్చు, విమానమే కానియొచ్చు, ఏదైనా కానియొచ్చు. ఒక మంచి వాహనము, ఒక మంచి ఇల్లు. ఈ 2 కూడా దేనితో తయారు చేయబడ్డాయి? మనకి అన్ని రకాల ముడి పదార్థాలు ఉండవచ్చు. స్టీలు ఉండొచ్చు, ఇసుక ఉండొచ్చు, రాయి ఉండొచ్చు, సిమెంట్ ఉండవచ్చు. అన్నీ ఉన్నాయి. అన్ని పదార్థాలు ఉన్నప్పటికీ, ఒక జీవుడు వచ్చి వాటన్నిటిని కలిపి ఒక ఇల్లులాగా తయారు చేస్తేనే ఇల్లు అవుతుంది. అంతే తప్ప అన్ని పదార్థాలు వాటంతట అవి ఇల్లుగా మారిపోవు. మారిపోతాయా? ఒక మనకిష్టమైంది ఇప్పుడు ఎక్కువగా ఎవరికేమిటి ఏదైనా ఒక మంచి వాహనం. అది ఎవరికి ఏదైనా ఇష్టమవ్వదు. ఒక బైకే కావచ్చు, ఒక కారే కావచ్చు, ఒక విమానమే కావచ్చు. అవి ఎలా తయారు చేయబడింది అంటే, ఈ భౌతికమైన ప్రకృతిలో ఉండే మూలకాలతోని తయారు చేయబడింది. అవి ఏమిటి? ఒక ఐరను, అల్యూమినియము ఇంకా ఏమిటి లోపల ఉండడానికి పీచు, రబ్బరు అన్నీ యూజ్ చేస్తారు ఒక కారులో. అవన్నీ కూడా ఉన్నాయి. కానీ వాటన్నిటిని తయారు చేసింది, కలిపి తయారు చేసింది ఎవరు? ఒక జీవుడు. మరి తయారు చేయడం అయిపోయింది. కానీ ఒక జీవుడి యొక్క ప్రయత్నమే లేకుండా ఒక జీవుడు మనకిప్పటి వరకు కారుని ఇలా చేస్తున్నామండి డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాం. కానీ ఇన్ ఫ్యూచర్‌లో ఆటోమేటిక్ కార్స్ వస్తాయంట. డ్రైవర్‌లెస్ కార్స్. ఆ డ్రైవర్‌లెస్ కారైనా సరే, మనం ఒకసారైనా ఒక బటన్ ప్రెస్ చేస్తేనే అది నడుస్తుంది. లేకపోతే దానంతట అదే వెళ్తుందా? మరి ఎప్పుడు ఆగుతుంది? ఆగాలన్నా, మొదలు కావాలన్నా ఎవరో ఒకళ్ళు బటన్ ప్రెస్ చేయాలి. ఆయన ఎవరు? జీవుడు. అటువంటి జీవుడు ఉన్నతమైన ప్రకృతి. మిగిలిన ఈ భౌతిక లోకంలో ఉన్నయన్నీ కూడా అధమ ప్రకృతి అని చెప్పుకున్నాం. అయితే ఇక్కడ మనకి ఇంకా ఏం చెప్తున్నారంటే శ్రీకృష్ణ భగవానుడు సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతి జ్ఞానం అపోహనంచ. నేనేం చెప్తున్నాను? నా నుంచే అన్నీ వచ్చాయి. మీరు కూడా నా నుంచే వచ్చారు. అయితే మీకు బుద్ధిని ఇచ్చేది, మీకు మతిమరుపునిచ్చేది, మీకు జ్ఞానాన్నిచ్చేది, అన్నీ ఇచ్చేది కూడా నేనే అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్తున్నాడు. అంతే తప్ప మనం చూస్తే అన్నీ నువ్వు కారు నడపాలి. ఇప్పుడు ఎవరికైనా కొంతమందికి అల్జీమర్స్ వ్యాధి ఉంటుందండి. అల్జీమర్స్ వ్యాధి ఉన్న వాళ్ళకి ఏది గుర్తుండదు. చూడండి వాళ్ళు ఇప్పటి వరకు ఎంతో మంచిగా ఉన్నప్పటికీ కూడా, ఈ వ్యాధి వచ్చిన వాళ్ళకి వాళ్ళెవరు, వాళ్ళ తల్లిదండ్రులెవరు, వాళ్ళెక్కడి నుంచి వచ్చారు అన్నీ మర్చిపోతారు. దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు? అంటే అన్నీ ఉన్నాయి. భగవంతుడు ప్రకృతిలో అన్నీ ఇచ్చాడు. ఇది భిన్నా ప్రకృతి. మనము జీవులము మమైవాంశ జీవలోకం. మనం భగవంతుడి నుంచి వచ్చాము. మనకు జ్ఞానాన్ని ఇచ్చేది కూడా శ్రీకృష్ణ భగవానుడే. ఆయన జ్ఞానం ఇవ్వకపోతే మనం ఏమీ చెయ్యలేము అని తెలుసుకున్నాం. ఆయన ఇచ్చిన ఆ జ్ఞానాన్ని, ప్రకృతిని, ఆయన ఇచ్చిన ఆత్మని ఒక జీవుడు ఉపయోగించుకొని అన్నీ కూడా మనం ఉపయోగించుకొని ఏం చేస్తున్నాము? అన్నీ ఉపయోగించుకొని ఇప్పుడు మనము ఎంతో గొప్ప ఇన్వెన్షన్. మనకిప్పుడు ఎలక్ట్రిక్ కార్స్ ఒస్తున్నాయి. ఆ ఎలక్ట్రిక్ కార్‌ని మనం ఉపయోగిస్తున్నాం అనుకోండి. అది ప్రకృతి నుంచి వచ్చింది. ఎక్కడ వెళ్తున్నాం మనము? నేల మీద ఎళ్తున్నాం.
నేల ఎక్కడి నుంచి వచ్చింది? భగవంతుడి నుంచి వచ్చింది. అన్నీ మనం ఉపయోగించుకొని మనము ఎంతో సంతోషంగా, సుఖంగా ఉంటున్నాం. భగవంతుడు ఇచ్చిన ఈ భూమి పైన ఇల్లు కట్టుకొని సుఖంగా ఉంటున్నాము. అన్నీ ఉన్నప్పుడు అన్నీ ఎక్కడి నుంచొచ్చాయి? భగవంతుడి నుంచి వచ్చాయి. మరి భగవంతుడి నుంచి వచ్చినప్పుడు అన్నీ ఎవరికి సంబంధించినవి అంటే శ్రీకృష్ణ భగవానుడికి సంబంధించినవి. అందుకని ఏం చెప్తున్నారు? హరి సంబంధ వస్తునః అని చెప్తున్నారు. ఇందాకేం చదువుకున్నాం మన శ్లోకం? రూప గోస్వామి చెప్పింది. ప్రాపంచిక విషయాబుద్ధ్య. ఇప్పుడు మనం చెప్పుకున్నాం. ఇంతసేపు ఏం చెప్పుకున్నాం? ప్రాపంచికమైన విషయాలు ఏమిటి? అని మొత్తం చెప్పుకున్నాం. ఎక్కడి నుంచి మనం అన్ని ప్రకృతి వచ్చింది, మనం ఎక్కడి నుంచి వచ్చాం, మనకు జ్ఞానం ఎవరిచ్చారు అన్నీ తెలుసుకునేవన్నీ ప్రాపంచికమైన విషయాలు. ఇవన్నీ కూడా హరి సంబంధిత వస్తునః అంటే హరికి సంబంధించినవే. హరికి సంబంధం లేని వస్తువు అనేది లేనే లేదు. హరికి సంబంధం లేని వస్తువు లేనే లేదు. ఈ విధంగా అర్థం చేసుకోవాల్సిన జ్ఞానము ఏ విధంగా మనం ఈ భౌతికమైన ప్రకృతిని, మనని, మన శరీరాన్ని, ఈ చుట్టూ ఉండేదాన్ని అలా ఎలా అర్థం చేసుకోవాలంటే, ప్రతీది కూడా హరికి సంబంధించినవే అని మనము అర్థం చేసుకోవాలి. తరువాత సరే అన్నీ హరికి సంబంధించినవి మొత్తము శ్రీకృష్ణ భగవానుడే అంతా వ్యాపించి ఉన్నాడు, అన్నిటా ఉన్నాడు. అలాంటప్పుడు మరి మనము శ్రీకృష్ణ భగవానుడిని ఒక మందిరంలో పెట్టి పూజిస్తూ ఉన్నాం. ఎందుకు మందిరంలో పెట్టి పూజిస్తున్నాం? మరి మీరే చెప్తున్నారు గదా! అన్నిట్లో హరి ఉన్నాడు, శ్రీకృష్ణుడున్నాడు. మరెందుకు శ్రీకృష్ణ భగవానుడిని మందిరంలో పెట్టి మనం ఆరాధిస్తున్నాము? అంటే ప్రతి దాంట్లో శ్రీకృష్ణ భగవానుడు ప్రతి అణువులో ఉన్నప్పటికీ, అది చూసే శక్తి మనకు లేదు. అంత శక్తి మనకు లేదు కాబట్టి, ఒక మందిరంలో శ్రీకృష్ణ భగవానుడి శ్రీ విగ్రహాన్ని పెట్టి, ఆ విగ్రహాన్ని మనం ఆరాధిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్క దాంట్లో శ్రీకృష్ణుడు ఉన్నప్పటికీ, ఆ శ్రీకృష్ణుడిని గుర్తించి అర్థం చేసుకునే శక్తి మనకు లేదు. అలా శక్తి లేక మనము మందిరంలో శ్రీకృష్ణ భగవానుడిని పెట్టి పూజిస్తూ ఉన్నాం. ప్రతీది కూడా మనము ఆయన్ని ఆరాధిస్తూ ఉన్నాము. మనకి భౌతిక ప్రకృతిలో దొరికింది కూడా ఆయన సేవకై ఉపయోగిస్తున్నాం. ఇలా అర్థం చేసుకోకుండా ఈ మొత్తము భౌతిక ప్రకృతి అంతా కూడా మిథ్య. అది ఎలా మిథ్య అవుతుంది? ఎవరైతే ఇదంతా మిథ్య అని అనుకుంటారో అది ఒక అసుర లక్షణం. ఇదంతా మిథ్య, అసత్యము అని అంటూ ఉంటారు. అది ఎలా సాధ్యమవుతుంది? మొత్తము అసత్యం ఎలా అవుతుంది? మనమే చెప్తున్నాం ప్రతి దాన్ని మనం ఉపయోగించుకొని దాని ఆధారంతోనే మనము జీవిస్తూ ఉన్నప్పుడు, జగత్తు సత్యము, బ్రహ్మ సత్యం, జగన్మిథ్య. జగత్తు మిథ్య ఎలా అవుతుంది? బ్రహ్మ సత్యమైనప్పుడు జగత్తు కూడా సత్యమే అవుతుంది. అంటే ఏమిటి? కారణము సత్యమైనప్పుడు దాని యొక్క ప్రభావం కూడా సత్యమవుతుంది. కారణం ఏమిటి? బ్రహ్మము. బ్రహ్మం నుంచి వచ్చింది జగత్తు. అంటే బ్రహ్మము కారణము సత్యమైనప్పుడు దాన్నించి వచ్చిన జగత్తు ప్రభావం కూడా సత్యమే అవుతుంది. ఎలా అసత్యం అవుతుంది? మనం చూడండి. ఏదైనా ఈ లోకంలో ఏదైనా ఒకటి చూసుకుంటే, మనము ముఖ్యంగా ఏం చేస్తున్నామంటే, ఈ మొత్తము ఈ డ్రెస్ ఎలా తయారైందండి? పత్తి నుంచి దారం తయారు చేసి, దారం నుంచి మనకు కావాల్సిన బట్టలన్నీ తయారు చేసుకుంటూ ఉన్నాం. పత్తి సత్యమైనప్పుడు దారము సత్యమైతుంది. మనం వేసుకున్న ఈ ఈ డ్రెస్ కూడా సత్యమే అవుతుంది. అంతే తప్ప పత్తి అసత్యం అనుకోండి, దారం అసత్యము, ఈ మనం వేసుకునే బట్టలు అసత్యమవుతాయి. పత్తి సత్యమైనప్పుడు అన్నీ సత్యమవుతాయి. జగత్తుని అర్థం చేసుకునే విధానము ఇదే తప్ప ప్రతి ఒక్కటి కూడా మనకి హరి సంబంధిత వస్తునః అంటే అన్నీ శ్రీకృష్ణ భగవానుడికే అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత ఈ శ్లోకంలో ఇంకా ఏం చెప్పారంటే ముముక్షిః పరిత్యాగః ముముక్షుభిః అంటే ముముక్షువులు. ముముక్షువులంటే ఎవరు? మనము ఈ అసుర స్వభావం ఉన్నవాళ్ళు, భౌతికవాదులు ఎవరు కూడా వాళ్ళు ముముక్షువులు కారు. వాళ్ళు ఎప్పుడు కూడా ఈ భౌతికమైన లోకంలో దీని చుట్టూనే వాళ్ళు వాళ్ళ మనసు అనేది తిరుగుతూ ఉంటుంది. అందుకని వాళ్ళు ముముక్షువులు కారు. కానీ శుద్ధ భక్తులు ఎప్పుడు కూడా వాళ్ళు ముక్తాత్ములు. శుద్ధ భక్తులేమిటి? వాళ్ళకి స్పెషల్‌గా ఆ ముక్తి కోసము వాళ్ళేమి ప్రయత్నించవలసిన అవసరం లేదు.
ఎందుకంటే శుద్ధ భక్తులు ఏ విధంగా ఉంటారు? అసలు ముక్తి అంటే ఏమిటి అంటే, మనకి శ్రీకృష్ణ భగవానుడు వివరిస్తూ ఉన్నారు. ఒక శ్లోకంలో వివరిస్తారండి అది. మాంఛయో అవ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మ భూయాయ కల్పతే. ఈ శ్లోకంలో ఏమంటున్నారంటే, సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మ భూయాయ కల్పతే. సగుణాన్ అంటే గుణాలు. గుణాలంటే గుణాలు. సగుణాన్ అంటే గుణాలు కలిగి ఉన్న. ఏమిటా గుణాలు? సత్వగుణము, రజోగుణము మరియు తమోగుణం. ఈ 3 గుణాల కలయికతోనే మనం ఈ లోకంలో ఉన్నాం. ఈ 3 గుణాల నుంచి బయట పడనంత వరకు మనం ఈ శరీరంలో బద్ధ జీవితంలో ఉంటాం. అయితే ఎప్పుడైతే మనము ఈ గుణాలకు అతీతంగా అవుతామో, గుణాల నుంచి బయటికి వస్తామో, అప్పుడే మనము ముక్తాత్ములమవుతాం. మనకు ముక్తి అనేది లభిస్తుంది. సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే. అప్పుడే బ్రహ్మభూయాయ అంటే బ్రహ్మంలో బ్రహ్మము స్థాయికి వెళ్ళగలం. అంటే ఏమిటి? మనం ముక్తాత్ములము అవ్వగలం. ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇది ఏ విధంగా సాధ్యము? ఏ విధంగా సాధ్యము? ఇప్పుడు మామూలు వాళ్ళకి అభక్తులకి అసలు ఈ స్థితి అనేది రాదు. శుద్ధ భక్తులకి వస్తుంది. వాళ్ళు త్రిగుణాతీతులు అయినప్పుడే వాళ్ళకి ఈ సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మ భూయాయ కల్పతే. అప్పుడే వాళ్ళు ఈ బద్ధ జీవితంలో నుంచి బయటికి వస్తారు. ఇప్పటి వరకు అది తెలుసుకున్నాం. అయితే అది ఎలా సాధ్యము? ఇది ఇక్కడ వివరిస్తున్నారు చూడండి. ఏ విధంగా మనము ఈ గుణాల నుంచి బయటపడాలి అంటే, మనము చేసే శ్రీకృష్ణ భగవానుడి యొక్క సేవ అన్యాభిలాషిత శూన్యంగా ఉండాలి. అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మాది అనావృతం అనుకూల్యేన కృష్ణానుశీలనం భక్తిరుత్తమం. అంటే ఏమిటి? అన్యాభిలాషిత శూన్యం. ఏ విధమైన కోరిక లేకుండా భగవంతుడికి మనం సేవ చేసినప్పుడు మనం అటువంటి స్థితికి పొందగలం. అయితే మనము ఏ విధమైన ఆహ్, కోరిక లేకుండా ఆ స్థితికి మనం వెళ్ళాలి. అప్పుడు మనము ముముక్షులము అవుతాము. అయితే ఆ స్థితికి వెళ్ళాలి. అన్యాభిలాషిత శూన్యంగా శ్రీకృష్ణ భగవానుడికి సేవ చెయ్యాలి అని ఆ విధంగా మనము చెయ్యాలి అంటే, మన ముందు స్థితి ఏ విధంగా ఉండాలి అంటే, మనము ముఖ్యంగా మనకి చైతన్య మహాప్రభు చెప్తారు. మనకు అంటే ప్రతి జీవి కూడా మనంతట మనకు ఒక ఉపాధిని మనం ఏర్పాటు చేసుకుంటాం. ఉపాధి అంటే ఏమిటి? నా వృత్తి, నా ప్రవృత్తి, నా యొక్క అస్తిత్వము దాన్నే ఉపాధి అంటారు. దాంట్లో దాని గురించి ఏమంటారంటే చైతన్య మహాప్రభు నాహం విప్రో నచ నరపతే నాహి వైశ్యో న శూద్రో. నేను విప్రుణ్ణి కాను. ఆ తర్వాత ఏం చెప్పారు? నేను నచనరపతే నాహి వైశ్యో న శూద్రో. అంటే నేను బ్రాహ్మణ్ణి కాదు, నేను వైశ్యుడిని కాదు, నేను శూద్రుడిని కాదు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నామంటే, నేను ఏ విధమైన ఒక వర్ణంతోని, ఒక ఆశ్రమంతోని, అదే విధంగా మళ్ళీ మన అస్తిత్వం, మన వృత్తి, మనము ఈ దేశానికి సంబంధించిన నేనొక భారతీయుడిని, నేనొక టీచర్‌ని, నేను ఒక పొలిటీషియన్‌ని, నేనొక రాజకీయ నాయకుడిని, నేనే ముఖ్యమంత్రిని, ఇవన్నీ కూడా ఉపాధులు. ఎప్పుడైనా మనం ఏ విధంగా ఉండాలి? సర్వోపాధి వినుర్ముక్తం. అన్ని ఉపాధుల నుంచి బయటపడాలి. అప్పుడే మనము అన్యాభిలాషిత శూన్యమైన భక్తిని చేయగలం. అయితే ఇప్పుడు ఈ విధంగా అన్ని ఉపాధులని నుంచి బయటపడాలి. అయితే అన్ని ఉపాధుల నుంచి బయటపడాలి అంటే, ఇప్పుడు మనము ఒకటి అర్థం చేసుకోవాలి. ముందుగా అన్ని ఉపాధుల నుంచి బయటపడాలి. ఏ వర్ణము, ఏ ఆశ్రమం అని మనకి మనం చెప్పుకోకూడదు. ఇది భక్తుల యొక్క స్థితి. కానీ ఇప్పుడు భక్తులకి ఏ విధమైన ఈ వర్ణాలు అనేయి అంటాం. బ్రాహ్మణ, వైశ్య, శూద్ర అనే వర్ణాలు అంటాం. కానీ అభక్తులకి ఖచ్చితంగా వర్ణాశ్రమ విధానాన్ని పాటించాలి. పాటించకపోతే ఏమవుతుందంటే, వాళ్ళు 100% అసురులే అని చెప్తున్నారు. ప్రభుపాదుల వారు ఏం చెప్తారంటే భాషల్లో, ఎవరైతే వర్ణాశ్రమ సిద్ధాంతాన్ని పాటించరో వాళ్ళు అసురులే. 100% అసురులే అన్నమాట. అయితే ఎవరైతే భక్తులు అవుతారో వాళ్ళకి వర్ణాశ్రమ విధానముతోని పని లేదు. ఏ వర్ణముము, ఏ ఆశ్రమం అనే దాంతోని మనకి పని లేదు. ఆశ్రమం వేరు. గృహస్థ, సన్యాసి అది వేరు. వర్ణం అంటే మనం బ్రాహ్మణులమా, వైశ్యులమా, శూద్రమా అనేది
దానితోని మనకి సంబంధం లేదు. ఈ విధంగా మనము సర్వోపాధి వినుర్ముక్తమయ్యి, నేను అంటే ఏ ఉపాధిని మనం పెట్టుకోనప్పుడు, అన్యాభిలాషిత శూన్యంగా భగవంతుడికి సేవ చేసినప్పుడు, అప్పుడు మనం ముముక్ష స్టేజ్‌కి వెళ్తాము. ముముక్ష స్థాయికి వెళ్తాము. ఆ విధంగా జగత్తుని అర్థం చేసుకోవాలి. అంతేకాని దీన్ని అర్థం చేసుకునే విధానం ఏమిటి అంటే, ఇప్పుడు మనము ఈ స్థితిలో ఉన్నప్పుడు, మనము ఈ భౌతికమైన ప్రకృతి అంతా ఎవరైతే ఈ విధంగా ఆలోచిస్తారో, ఈ భౌతికమైన ప్రకృతి అంతా భూమి రాపో నలో వాయువు మొత్తము ఈ ప్రపంచాన్ని శ్రీకృష్ణ భగవానుడే సృష్టించాడు. అహం సర్వస్య ప్రభవో మత్త సర్వం ప్రవర్తతే. మొత్తం శ్రీకృష్ణ భగవాన్ నుంచే వచ్చింది. నేను కూడా శ్రీకృష్ణ భగవాన్ నుంచే వచ్చాను. నా బుద్ధి కూడా శ్రీకృష్ణ భగవాన్ నుంచే వచ్చింది. ఈ విధంగా అర్థం చేసుకోవడం సరిగా మొత్తం ఈ భౌతిక లోకాన్ని అర్థం చేసుకునే విధానం. కానీ అసురులు ఏ విధంగా అర్థం చేసుకుంటారు? అసురులు పూర్తిగా ఈ మొత్తము భౌతికమైన లోకంలో ఉన్న దీన్ని వాళ్ళు అర్థం చేసుకునే విధానం అంతా కూడా భిన్నంగా ఉంటుంది. కారణం ఏమిటి? వాళ్ళ చైతన్యం. వాళ్ళ చైతన్యం అనేది వాళ్ళు దాన్ని ఆ విధంగా అర్థం చేసుకోవడానికి ఒప్పుకోదు. అందుకని వాళ్ళు ఏ విధంగా అర్థం చేసుకుంటారు ఈ భౌతిక లోకం మొత్తము? ఇదంతా మిథ్య, జగత్తంతా మిథ్య, బ్రహ్మ సత్యం అని అనుకుంటారు. కొంతమంది ఇంకా దిగజారిపోయి ఉంటారనుకోండి. దాని గురించి కూడా మనము మళ్ళీ తెలుసుకుందాం. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు ముఖ్యంగా? అసత్యం అప్రతిష్టంతే జగదాహురనీశ్వరం. అంటే ఏమిటి? ఈ భౌతిక లోకము అసత్యము, అప్రతిష్టం. అప్రతిష్టం అంటే ఏం చెప్పారిక్కడ? ఆధారము లేనిది. యదార్థము కానిది. అసత్యం అంటే అసలు యదార్థమే కాదు ఈ భౌతిక లోకం. అప్రతిష్టం అంటే ఆధారమే లేదు. ఆధారం లేకుండా అసలు ఏ విధంగా ఉంటుంది ఏదైనా? ఆధారం అనేది ఖచ్చితంగా ఉండాలి. అయితే ఇక్కడ మనకి ఏం చెప్తున్నాం ఇంకా తర్వాత ఏమంటున్నారండి? జగదాహురనీశ్వరం అంటే నియామకుడెవ్వరు లేరు. దీన్ని నియమించేవారు ఎవ్వరు కూడా లేరు అనుకుంటారు. నియమించేవారు లేకుండా ఏదైనా అది ఎలా ఎలా అర్థమవుతుంది? అసలు ఎలా పని చేస్తుంది? వాళ్ళు ఖచ్చితంగా గుడ్డిగా అనేసుకుంటారనమాట. ఈ మొత్తం భౌతికమైన ప్రకృతి అంతా కూడా దానంతట అదే ఒక ఆధారం అనేది లేకుండా, ఒక ప్రామాణికత లేకుండా వచ్చేసింది. దానంతట అలా వచ్చేసింది. అది ఏ విధంగా సాధ్యమవుతుంది? ఏది ఒక కారణం లేకుండా ఏ విధంగా ఒక భౌతికమైన పదార్థము అనేది వస్తుంది. ఇది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ. మనం ఇప్పటి వరకు భక్తులు ఏ విధంగా అర్థం చేసుకుంటారు, భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్పాడో చూసాము. ఇప్పుడేమో అభక్తులు, అసుర స్వభావం ఉన్న వాళ్ళు ఏ విధంగా ఈ భౌతికమైన ప్రకృతిని శ్రీకృష్ణ భగవానుడి సృష్టిని, ఇందులో ఉన్న జీవుల్ని ఏ విధంగా అర్థం చేసుకుంటున్నారు అనేది మనం ఇప్పుడు భాష్యంలో శ్రీల ప్రభుపాదుల వారు చెప్తూ ఉన్నారు. ఏ విధంగా అసురులు అర్థం చేసుకుంటారు, ఆ అసురులు అర్థం చేసుకునే దాంట్లో ఉన్న లోపాలు ఏమిటి అనేది మనం ఈ రోజు శ్లోకంలో చూస్తున్నాం. అయితే ఆ లోపాలు ఏమిటి? ముందుగా ఏం చెప్తున్నారు వాళ్ళిక్కడ? భౌతికమైన పదార్థాల సమ్మేళనం అంటే మొత్తము రసాయనాలతోనే ఈ భౌతికమైన ప్రకృతి అంతా కూడా వచ్చింది. ఏమేమి రసాయనాలున్నాయి? ఎక్కడి నుంచి వచ్చాయి ఈ రసాయనాలు? ఈ రసాయనాలతోని ఒక జీవుడు ఎలా వస్తాడు? మనము అన్ని రసాయనాలు ఏదైనా ఒక రసాయనం అని అనుకోండి. ఇప్పుడు అన్ని రసాయనాలతోని భౌతికమైన పదార్థము అనేది తయారవ్వదు. అంటే పదార్థం నుంచి జీవం రాదు. జీవం నుంచే పదార్థం వస్తుంది. ఒకవేళ సరే రసాయనాలతోనే మొత్తము ఈ భౌతికమైన సృష్టి అంతా మీరు తయారు చేశారని మీరు నమ్మినట్లయితే, అందులోంచి అంతా వచ్చిందని నమ్మినట్లయితే, అయితే రసాయనాలు ఎక్కడి నుంచొచ్చాయి? రసాయనాలకి కూడా జీవమే కారణము. జీవం నుంచే రసాయనాలొస్తున్నాయి. అది మనము ప్రతిరోజు మనము ఇంట్లో వాడుకునే ఒక యాసిడ్. యాసిడ్ అంటే ఏమిటి? ఆమ్లం. అదేమిటండి? ప్రతిరోజు వంటలో వాడతాం మనం. ఏమిటది? సిట్రిక్ యాసిడ్. అదేంటిది? నిమ్మకాయ క్షీరం. నుంచి వస్తుంది. సిట్రిక్ యాసిడ్ ఎక్కడి నుంచి వస్తుందండి? నిమ్మకాయ నుంచి వస్తుంది. అంటే నిమ్మకాయ ఏమిటి? ఎక్కడి నుంచి గాల్లో వచ్చేసిందా నిమ్మకాయ? నిమ్మకాయ ఎక్కడి నుంచి? భగవంతుని సృష్టి మాతాజీ. భగవంతుని సృష్టి చెట్టు నుంచి వస్తుంది. అది జీవం చెట్టు ఉన్న ఏమిటి? జీవమా జీవం. కాదా? చెట్టుకి జీవం. జీవం ఉండాలి.
ఉంది. జీవమే. అంటే జీవం నుంచే రసాయనం వస్తుంది. జీవం నుంచే రసాయనం వస్తుంది. రసాయనంలోంచి అంటే ఆ రసాయనం అనేది దాని నుంచి మీకు భౌతిక సృష్టి వచ్చిందని మీరు నమ్మినా, దానికి కూడా ఆధారము జీవమే. జీవం లేకుండా ఏదీ లేదు. ఏది ప్రకృతిలో ఆ విధంగా ఒక మిథ్యగా ఏది సృష్టించబడదు. పదార్థాలలోంచి జీవం రాదు. జీవానికి కారణము పదార్థమైన, పదార్థానికి కారణము పదార్థం అంటే రసాయన దానికి కూడా కారణం జీవమే అని మనం అర్థం చేసుకున్నాం. ఇక్కడ మనం ఏమిటి? ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే, జీవానికైనా మూలము, ఈ శరీరానికైనా మొత్తము రసాయనాలకైనా మూలము జీవమే. శరీరానికి మూలమైనా సరే జీవమే. జీవమే అన్నిటికి మూలము. అయితే జీవం అనేది ఏమిటి? ఇది ఎక్కడి నుంచి వచ్చింది? అన్నిటికి జీవం మూలము. సరే, జీవం ఎక్కడి నుంచి వచ్చింది? ఇది భగవంతుడి నుంచి భగవంతుని వచ్చింది. అంశ. పరమాత్ముడి నుంచి వచ్చిన ఆయన ఒక అంశ. ఇది పరమోన్నతమైన అంశం. ఏమిటి? ఇది ఎవరికి? ఆధ్యాత్మికమైనది, భౌతికవాదులకు అర్థం కానిది. జీవం లేనిదే ఏమీ లేదు. అది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అందుకనే దీనికి మళ్ళీ ఆధారం ఏం చెప్తున్నాము? శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పాడు. జీవం ఎక్కడి నుంచి వచ్చింది? మమైవాంశో జీవలోకే. అన్ని అంశలు నా నుంచే వచ్చాయి. ఇంకోటేం చెప్పాడు? జీవం నా నుంచి వచ్చింది. అయితే పదార్థం ఎక్కడి నుంచి వచ్చింది? పదార్థం అంటే భౌతికమైన ప్రకృతి. ఎక్కడి నుంచి వచ్చింది? జీవం భగవంతుడు. నుంచి. అహం సర్వస్య ప్రభవో మత్త సర్వం ప్రవర్తతే. అంటే అన్ని నా నుంచే వచ్చాయి అని చెప్పాడు. జీవానికి కారణము నేనే అన్నాడు. అహం సర్వస్య ప్రభవో, పదార్థానికి కారణం కూడా నేనే అన్నాడు. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాలి. పదార్థమేమో అధమ శక్తి, జీవము భగవంతుడి యొక్క ఉన్నత శక్తి. రెండూ కూడా మనకి శ్రీకృష్ణ భగవాన్ నుంచే వచ్చాయి అని అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత మనకి ఇందులో ఏం చెప్తున్నారు? జగదాహురనీశ్వరం అంటే నియామకుడు లేకుండానే ఈ మొత్తం భౌతికమైన ప్రకృతి వచ్చింది అని చెప్తున్నారు ఈ శ్లోకంలో. అంటే నియామకుడు ఉన్నాడు. నియామకుడు లేకుండా, నియామకుడి యొక్క నియంత్రణ లేకుండా ఈ భౌతిక జగత్తు ఉండదు. ఇక్కడ ఏమంటున్నాడు? జీవభూత మహాబాహో యయేదం ధార్యతే జగత్. అన్నిటికీ కారణము శ్రీకృష్ణ భగవానుడే అని అర్థం చేసుకోవాలి. అయితే ఈ విధంగా అర్థం చేసుకోవాల్సింది పోయి, అసురు లక్షణాలు ఉన్న వాళ్ళు ఏ విధంగా అర్థం చేసుకుంటున్నారు? అసురు లక్షణాలు ఉన్న వాళ్ళ గురించి మనకి శ్రీకృష్ణ భగవానుడు ఆల్రెడీ చెప్పాడు. నమాం దుష్కృతినో మూఢ ప్రపద్యంతే నరాధమః. అంటే ఏమిటి? మూడులు ఏ విధంగా అర్థం చేసుకుంటారు? వీళ్ళు ఇక్కడ మనకి వాళ్ళు మూడులు అజ్ఞానంతో ఉన్నారు. కానీ వాళ్ళకి దుష్కృతిన అంటే, కృతి అంటే జ్ఞానము, దుష్కృతి అంటే వాళ్ళకున్న జ్ఞానంతోని వాళ్ళు తప్పులు చేస్తున్నారు. అంటే వాళ్ళకున్న జ్ఞానాన్ని అసుర స్వభావంతోని తప్పుగా ఆలోచిస్తూ ఉన్నారన్నమాట. ఈ విధంగా ఉన్న వాళ్ళు ఈ జగత్తుని ఎలా అర్థం చేసుకుంటారంటే, మొత్తము జగదాహురనీశ్వరం అంటే జగత్తుకు నియామకుడు లేడు అని తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ మనము ఒకటేం అర్థం చేసుకోవాలి? శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో భాగవతంలో శ్రీమద్ భాగవతం మొదటి శ్లోకంలోనే చెప్పాడు. ఏమన్నాడు? జన్మాద్యస్య యతోన్వయాది తరచస్. అంటే ఈ మొత్తము భౌతికమైన లోకానికి, ఈ మొత్తము లోకానికి, సృష్టికి, స్థితికి, లయానికి అన్నిటికీ నేనే కారణము అని శ్రీమద్ భాగవతం మొదటి స్కందం మొదటి అధ్యాయం మొదటి శ్లోకంలోనే చెప్పాడు. దాన్ని వాళ్ళు ఆ విధంగా చేసుకోకుండా వాళ్ళు ఇష్టమైనట్టుగా అర్థం చేసుకుంటారు. ఇక్కడ మనము ఈ మొత్తము కూడా అర్థం చేసుకునే విధానం ఏమిటి అంటే, మొత్తం అన్నిటికీ శ్రీకృష్ణ భగవానుడే కారణము. అది ఎలా అర్థం చేసుకోవాలి? మనం ఇంకొకటి చూద్దాం. ఇది అన్నిటికి చెప్తున్నాం. ఇంకా మన వాళ్ళకి ఇంకా డీటెయిల్ గా చెప్పాలి కదా. మూడులు అజ్ఞానంతోని ఏ విధంగా అర్థం చేసుకుంటూ ఉంటారంటే, వాళ్ళకి మొత్తము ఈ సృష్టిలో అంతా భగవంతుడు అయినప్పటికీ వాళ్ళ మిడిమిడి జ్ఞానంతోని, భౌతికమైన జ్ఞానంతోని ఇక్కడేమన్నారండి? జగదాహు ననీశ్వరం అంటే నియామకుడు లేడు అని భావిస్తూ ఉన్నారు. కానీ శ్రీకృష్ణ భగవాన్ ఏమంటున్నారంటే కర్మణ దైవ నేత్రేణ అంటే ప్రతిదీ కూడా
ఇది ఒక్కసారి నేను చదువుతాను చూడండి. కర్మణ దైవ నేత్రేణ జంతుర్దేహ ఉపపత్తి. అంటే మొత్తము ఈ భౌతికమైన సృష్టి, ఈ సృష్టిలోని ప్రతి జీవుడు, ఆ జీవానికి కారణం అంతే కూడా శ్రీకృష్ణ భగవానుడే. కర్మణ దైవ నేత్రేణ. ఆయన యొక్క ఆయన యొక్క నిర్దేశం లేకుండా ఏ జీవి ఈ భూమి మీదకి రాడు. ఆ జీవి జీవితాన్ని చాలించడు. తరువాత మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? అన్నీ కూడా ఆయన మీదనే ఆధారపడి ఉంటాయి. ఎలా అండి? కర్మణ దైవ నేత్రేణ ఏ విధంగా అయిపోయింది? ఆ! మనం ఇష్టమైనంత విధంగా మనం ఆలోచిస్తూ ఉన్నాం. మనకి మొత్తము ఈ భౌతికమైన లోకమంతా కూడా ఏ విధంగా వచ్చిందని ఆలోచిస్తూ, భావిస్తూ ఉంటారంటే, ఈ మొత్తము ఈ భౌతికవాదులంతా కూడా ఈ మొత్తం సృష్టికి ఇక్కడే ఉంది చూడండి తాత్పర్యంలో ఏమంటున్నారంటే, ఈ జగత్తు అసత్యము, ఆధారం లేదు, నియామకుడెవ్వరూ లేరు. అదొక్కటే సరిపోలేదు. ఇంక అదంతా వాళ్ళింకేమంటున్నారంటే, సంగమాభిలాష చేతనే ఉత్పన్నమైనట్టి దీనికి కామము తప్ప వేరొకటి కారణము కాదనియు వారు పలుకుదురు. కామమే అన్నిటికి కారణము అని చెప్తున్నారు. ఇది తప్ప వేరే కారణమే లేదు అని చెప్తున్నారు. అంటే ఏమిటి? మొత్తము ప్రతి జీవి యొక్క పుట్టుకకి కారణము కామము. అంటే కోరికై కారణము అని చెప్తున్నారు. అంటే మైథున ప్రక్రియనే ఒక జీవి యొక్క పుట్టుకకి కారణము అని చెప్తున్నారు. అది ఏ విధంగా సాధ్యము? మనకి స్త్రీ పురుషుల యొక్క రసాలు కలిసినప్పటికీ అందులో భగవంతుడి యొక్క ఆత్మ కనక దాంట్లో ప్రవేశించకపోతే అది అసలు పెరగదు. ఆ! భగవంతుడి యొక్క అంశ అంటే అదే జీవం. ఎప్పుడైతే ఆత్మ వస్తుందో అప్పుడే ఏమవుతుంది? అది అనేది పెరుగుతుంది. అది పెరిగితేనే అది ఒక బిడ్డ రూపంలో అది వస్తేనే అది తర్వాత మనకి తల్లి గర్భంలోంచి బయటికి వస్తుంది. అంటే ఏమిటి? ఒక జీవం లేకుండా ఏది సాధ్యము కాదు. దానంతట అదే రాదు. అయితే ఇక్కడ మళ్ళీ మనం అర్థం చేసుకోవాలి. సరే మీరు జీవం అనేది వచ్చింది. భగవంతుడి అంశ వచ్చింది. దానివల్ల పూర్తిగా జీవం వచ్చిందని నమ్మినట్లయితే ఎలా వచ్చారు? ఎక్కడికి వచ్చారు? ఎందుకు వచ్చారు? మీకు తల్లిదండ్రులు వీరే ఎందుకు? కారణం ఏమిటి? దానికే శ్రీమద్ భాగవతంలో వివరిస్తున్నారు కర్మణ దైవనేత్రేణ. మన యొక్క అంతకుముందు యొక్క కర్మలు, మన యొక్క స్వభావాన్ని బట్టి భగవంతుడు నిర్ణయిస్తాడు. నీకు ఎటువంటి తల్లిదండ్రులు రావాలి? నువ్వు ఎటువంటి ఆహ్, దేశంలో ఎటువంటి కాలమాన పరిస్థితుల ప్రకారము అసలు నువ్వు జంతువుగా పుట్టాలా? మనిషిగా పుట్టాలా? నువ్వు ఏ విధంగా ఉండాలి చూడడానికి? నీకు ఆయుష్షు ఎంత ఉండాలి? అన్నీ భగవంతుడు నిర్ణయిస్తాడు. భగవంతుడు నిర్ణయించిన ప్రకారమే నిర్ణయము అనేది జరుగుతుంది. అంతే తప్ప దానంతట అది ఏది జరగదు. ఆ విధంగా కేవలము స్త్రీ పురుషుల యొక్క కోరికనే మొత్తం జగత్తుకి కారణము. అలా ఎవరనుకుంటారో వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తున్నారంటే ఇందాక మనం చెప్పాం. నమాం దుష్కృతినో మూఢ ప్రపద్యంతే నరాధమ. అసుర స్వభావం కలిగిన వారు ఆ విధంగా ఆలోచిస్తూ ఉంటారు. కానీ ప్రతి ఒక్క దానికి కారణం శ్రీకృష్ణ భగవానుడే. శ్రీకృష్ణ భగవానుడి ఆధారం లేకుండా ఏది కూడా జరగదు. అయితే మనకి తర్వాత బ్రహ్మ సంహితలో బ్రహ్మదేవుడు కూడా చెప్తాడు. ఏమంటాడంటే మనకి సృష్టి స్థితి ప్రళయ సాధన శక్తి రేఖ. ఛాయేవ యస్య భువనాని బిభర్తి దుర్గ. అంటే ఏమిటి? మొత్తము సృష్టి, స్థితి, లయానికి కారణము శ్రీకృష్ణ భగవానుడే. ఈ మొత్తము భౌతికమైన ప్రకృతి మొత్తము కూడా ఒక దుర్గము లాంటిది. దుర్గము అంటే ఎవరు ఛేదించలేనటువంటి ఒక కోట అన్నమాట. మనం అనుకుంటాం, ఇటువంటి దుర్గాన్ని ఎవరు ఛేదించలేరు. మనమేమనుకుంటాం అజ్ఞానంతోని నేను భగవద్ధామానికి వెళ్ళాలి, నేను ఆధ్యాత్మ లోకానికి వెళ్ళాలి అంటే నేను వెళ్ళగలను. నేను చంద్రుడికి మీదకి వెళ్ళాలి అంటే నేను వెళ్ళగలను. నేనెక్కడికి వెళ్ళాలి అంటే అక్కడికి వెళ్ళగలను. మనకున్న ఎంతో జ్ఞానం ఉన్నప్పటికీ, నువ్వెన్ని రాకెట్ సైన్స్ ఉన్నప్పటికీ, మనం పక్కన ఉన్న గ్రహానికే వెళ్ళడానికి ఎంతో కష్టపడుతూ ఉన్నాం. భగవంతుడి యొక్క ఆజ్ఞ లేకుండా మనం ఎక్కడికి ఎళ్ళలేం. మనం ఈ శరీరాన్ని వదిలి కూడా. తర్వాత ఆయనేం చెప్పాడు ఇంకొక శ్లోకంలో, అంతకుముందు
యాంతి దేవవ్రతా దేవాన్ పితॄన్ యాంతి పితృవ్రతాన్ భూతాని యాంతి భూతేజ్య యాంతి మధ్యాజినోపి మాం. అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, నువ్వు ఎవరిని పూజిస్తే, ఎవరిని ఆరాధిస్తే, నువ్వు పితృదేవతలను ఆరాధిస్తావా, దేవతలను ఆరాధిస్తావా, భూతాలని ఆరాధిస్తావా? నువ్వు ఆరాధిస్తే వాళ్ళ లోకానికి వెళ్తావు, నన్ను ఆరాధిస్తే నా లోకానికి వస్తావు. అంతే తప్ప ఎక్కడికి శరీరం వదిలేసిన తర్వాత మనం వెళ్ళాలి అని కూడా శ్రీకృష్ణ భగవానుడి నిర్ణయం. మనమేదో అనుకోని మనం వెళ్ళలేము. ఈ దుర్గం ఎలా ఉంటుంది? దుర్గం అంటే ఒక కోట. ఈ మొత్తము మనం చెప్పుకున్నాం. కపిల భగవానుడు చెప్పిన కపిల గీతలో ఏముంది? ఈ మొత్తము భౌతికమైన ఈ ఈ భూమండలం చుట్టూ కూడా ఎన్నో రకాల పొరలు ఉన్నాయి. అగ్ని పొర, వాయు పొర, ఆకాశం పొర. ఒక్కొక్క పొర అంతకు ముందు దానికంటే 10 రెట్లు అధికమైన మందంగా ఉంది. ఇది దుర్గాన్ని ఎప్పటికి కూడా మనము ఛేదించలేము. శ్రీకృష్ణ భగవానుడు తలుచుకుంటేనే మనము ఏ విధంగా పుడతాము, ఎక్కడ పుడతాము, ఎలా జీవిస్తాం అన్నీ కూడా ఆయన నిర్ణయం ప్రకారంగా జరుగుతుంది. ఈ శరీరం వదిలేసిన తర్వాత ఎక్కడికి వెళ్తామో కూడా ఆయన నిర్ణయమే. మన చేతిలో అంటూ ఏదీ లేదు. నా చేతిలోనే ఉంది అని అనుకునే వాళ్ళు అజ్ఞానులు, దుష్కృతులు, మూఢులు, అసుర స్వభావం ఉన్నవాళ్ళు. ఎవరైతే ప్రకృతిని ఏ విధంగా మొత్తం భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన విధంగా అర్థం చేసుకుంటే, వాళ్ళ చైతన్యం భిన్నంగా ఉంటుంది. వాళ్ళు ఈ భౌతికమైన లోకాన్ని చూసే దృష్టికోణమే భిన్నంగా ఉంటుంది. అన్నీ భగవంతుడి ద్వారానే జరుగుతూ ఉన్నాయని వాళ్ళు అర్థం చేసుకుంటారు. అభక్తులు, అసుర స్వభావం ఉన్న వాళ్ళందరూ కూడా ఏం అర్థం చేసుకుంటారు? ఈ భౌతికమైన పదార్థానికి ఇదంతా అసత్యము, దీనికి కారణమే లేదు, ఆధారమే లేదు. కేవలం కామం వలననే, కోరిక వల్లనే ఈ భౌతికమైన సృష్టి వచ్చింది. ఇందులో జీవులన్నీ కూడా అలానే ఉంటున్నాయి. వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళకిష్టమైనట్టుగా జీవించి తర్వాత జీవితాన్ని త్యజించవచ్చు అని వాళ్ళు భావిస్తూ ఉంటారు. ఇది అసుర స్వభావం. కానీ దైవీ లక్షణాలు ఉన్న వాళ్ళు అర్థం చేసుకునే విధానం వేరు. అసుర స్వభావం ఉన్న వాళ్ళు అర్థం చేసుకునే విధానం వేరు. దైవీ లక్షణాలంటే అర్జునుడికి ఏ విధమైన భావం ఉందో వాళ్ళు అర్థం చేసుకుంటే, అర్జునుడు ఏ విధంగా అర్థం చేసుకున్నాడు భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పాడో దాన్ని బట్టి ప్రతి ఒక్క ఈ సృష్టి మొత్తాన్ని అర్థం చేసుకోవాలి. లేకపోతే అసుర స్వభావంతోని కళ్ళకు కనిపించేది మాత్రమే బయట చూసి అదే నిజము అని అనుకుంటాం. తర్వాత మనకి ఇంకొక శ్లోకం ఉందండి. తర్వాత 9వ శ్లోకంలో ఏం చెప్తున్నారు? మనం ఒక 5 మినిట్స్ లో ఇది క్లోజ్ చేసుకుందాము. ఇక్కడ ఏమంటున్నారు? నష్టాత్ములను అల్పబుద్ధులను అగు అసుర స్వభావము కలవారు ఇట్టి అభిప్రాయములచే అనుసరించుచు అహితములను జగద్వినాశకరములు అది ఘోర కర్మలలో వాళ్ళు నియుక్తులగుదురు. నష్టాత్ములను అల్పబుద్ధులను అగు అసుర స్వభావం కలవారు వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంట? ఈ అసుర స్వభావం ఉండి మొత్తము ఈ ప్రపంచానికి మొత్తము నష్టం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళు అల్ప బుద్ధి కలిగి ఉంటారు. ఉన్నతమైన బుద్ధి లేదు వాళ్ళకి. అల్పబుద్ధయః. ఈ ఉన్నతమైన బుద్ధి లేకుండా అల్ప బుద్ధి ఉండడం వల్ల వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ ఒక గొప్పతనంతోని ఎంతో గొప్పగా రీసెర్చ్‌లు చేసి సైంటిస్ట్‌లు ఏదో ఒక కొత్త పదార్థాల్ని, కొత్త వస్తువులని ఇన్వెంట్ చేస్తూ ఉంటారు. తయారు చేస్తూ ఉంటారు. దానితోని మేమింకా సుఖంగా బతకగలమని, మేమెంతో సుఖపడగలమని వాళ్ళు ఒక భావనలో ఉంటారు. కానీ వాళ్ళు తయారు చేసుకున్న వస్తువుల వల్ల సుఖము లభించకపోగా, శారీరకంగా చూస్తే మన శరీరమే ఇంకా పతనమవుతుంది. ఇంకా మనము ఇంకా దూరదృష్టితో చూస్తే ఏమిటి అంటే, గొప్ప సైంటిస్ట్‌లు వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? చాలా గొప్ప ఇన్వెన్షన్. ఏమిటి? ఒకప్పుడేమో ముందుగా ఏమీ లేనప్పుడు అగ్నిని అంటే ఏమిటండి? ముందుగా అగ్ని అనేది వాళ్ళు ఎలా సృష్టించాలో తెలుసుకున్నారు మానవుడు. దాని ద్వారా వాళ్ళకి అన్నాన్ని, పదార్థాన్ని ఎలా ఉడికించుకోవాలో తెలిసింది. ఆ తర్వాత ఏం తెలుసుకున్నారంటే మనకి తెలిసిన ఒకప్పుడు జ్ఞానం అంతా వాళ్ళకి జ్ఞానం అంతా ఉందండి. కానీ మనము ఈ రీసెంట్‌గా ఒక సైన్స్ ప్రకారంగా అంటే ఒక మానవుడు ఎలా పుట్టాడు? ముందు ఏం కనిపెట్టాడు? ఆ తర్వాత ఏం కనిపెట్టాడని చూస్తే, తర్వాత ఏం కనిపెట్టారు? ఒక చక్రాన్ని కనిపెట్టారు. ఆ చక్రం కనిపెట్టడం వల్లనే వాళ్ళు కుండ తయారు చేయడం నేర్చుకున్నారు. ప్రయాణం చేయడం నేర్చుకున్నారు. ఆ తర్వాతనే
వాళ్ళు నాగరికత అనేది నేర్చుకున్నారు. కొంత ఒక ఒక కొంతవరకు ఈ జీవితంలో మనం ఎలా జీవించాలి అనేది కొంతవరకు ఉపయోగకరమైనవి. కొంతవరకు ఉపయోగించుకోవచ్చు. అంతే తప్ప మనకి తెలివి ఎక్కువయ్యి అధిక తెలివితోని ఏం చేశాము? ఒక బాంబుని ఎలా తయారు చేయాలని సృష్టించాం. ఆ అణుబాంబ్ ఏం చేస్తుంది? ఇప్పుడు ఇప్పుడున్న మనకు పరిస్థితుల్లో ప్రపంచ యుద్ధాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. ప్రతి క్షణం అందరూ భయపడుతున్నారు. ఈ యుద్ధంలో కొన్ని దేశాలు పాల్గొంటున్నాయి ఇప్పుడు. ఆ యుద్ధం అనేది ఎన్ని దేశాలకైనా ఏ నిమిషంలో అయినా పాకవచ్చు. పాకినప్పుడు ఏమైపోతుంది? మొత్తము ప్రపంచమంతా ఒకే నిమిషంలోనే మాయం చేయగల అణ్వాయుధాలు ఉన్నాయి. ఒకప్పుడంటే శ్రీకృష్ణ భగవానుడు ఉన్న సమయంలో వాళ్ళు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తే దాన్ని ఉపసంహరించుకునే శక్తి కూడా ఉండేది. బ్రహ్మాస్త్రం అనేది ఇప్పుడున్న అణ్వాయుధుల కంటే ఎన్నో లక్షల రెట్లు శక్తివంతమైంది. కానీ అంత శక్తిని వాళ్ళు సృష్టించి వెంటనే ఉపసంహరించుకోగల శక్తి ఉంది వాళ్ళకి. ఆ బ్రహ్మాస్త్రం వచ్చినప్పుడు వచ్చి విస్ఫోటనం చేసినప్పుడు అర్థమవుతుంది తప్పించి, వచ్చేసింది ఆల్రెడీ ఉత్తర గర్భం దాకా వచ్చినా గాని దాని యొక్క ప్రభావం ఎవరికీ అర్థం కాలేదు. ఉత్తరకే అర్థమైంది. మిగిలిన వాళ్ళెవరికీ కూడా అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని విడిచిన విషయమే అర్థం కాలేదు. కానీ ఇప్పుడు అణ్వాయుధాల్లా కాదండి. అది కనుక నాశనం చేస్తే అప్పట్లో బ్రహ్మాస్త్రము ఏమిటి? ఉత్తర గర్భాన్ని లక్ష్యంగా చేసుకొని అశ్వత్థామ బ్రహ్మాస్త్రం వేస్తే ఉత్తర గర్భం మాత్రమే ఛేదిస్తుంది. మిగిలిందంతా బానే ఉంటుంది. కానీ ఇప్పుడేమిటి అణ్వాయుధాలు, ఒక బాంబ్ ఎక్కడన్నా వేస్తే ఆ మొత్తం దేశమే నాశనం అవుతుంది. వాళ్ళ లక్ష్యం దేశం నాశనం చేయడం కాకపోయినప్పటికీ, వాళ్ళ లక్ష్యము ఎంత చిన్నదైనా మొత్తం దేశమే నాశనం చేసింది. అటువంటి బుద్ధి తక్కువ, తెలివి తక్కువ అణ్వాయుధాలని మనం తయారు చేసుకొని, మేము గొప్పవాళ్ళము అని మనమే నష్ట చేసుకుంటూ గొప్పవాళ్ళము అని మనల్ని మనం భావిస్తూ ఉన్నాం. అయితే ఈ ప్రపంచానికి శాంతి సూత్రం చెప్పారు. శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పాడండి? భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానం జ్ఞాత్మం శాంతిమృచ్చతి. అది శాంతి సూత్రం. అంటే మనం శాంతిగా, ప్రశాంతిగా ఉండాలి అంటే ఏం చేయాలి? భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం. అన్నిటికి పరమ భోక్త శ్రీకృష్ణ భగవానుడే. ఆయన్ని ఆరాధించడం ద్వారా, ఆయన్ని పూజించడం ద్వారా అప్పుడు మాత్రమే ఈ లోకంలో శాంతి అనేది వస్తుంది. లేకపోతే అందరికీ అశాంతియే. అటువంటి భోక్తకి మనము ఏమి సమర్పించడం లేదు. అంటే ఏమిటంటే, ఇప్పుడు మీరు ఒక వంట మనిషిని పెట్టుకున్నారనుకోండి. ఆ వంట మనిషి ఏం చేయాలి? వంట చేసి మనందరికి పెట్టి పోవాలి. అంతేనా మాతాజీ? వంట మనిషి యొక్క బాధ్యత ఏమిటి? వంట చేయటం మాత్రమే. వంట వంట చేసి చేయాలి. మనకి వంట చేసి చేసి పెట్టాలి. మనందరికి పెట్టాలి. మనందరికి కానీ పెట్టాలి. మనం ఏం చేస్తున్నాము? ఒకవేళ వంట మనిషి చేసుకొని తనే తిని వెళ్ళిపోతే యజమానికి పెట్టకుండా అది కరెక్టేనా? కాదు కరెక్ట్ మాతాజీ. కాదు. మనం ఏం చేస్తున్నామంటే అన్నీ ఇచ్చిన భగవంతుడు మనకి, ఆయన అన్నీ ఇచ్చి మనకి ఏం చేస్తున్నాడు? అన్నీ ఇచ్చాను కదమ్మా! నువ్వు సుఖించు, సంతోషంగా ఉండు. యజమాని ఆయనకి కనీసం ఆఫర్ చేసి ఆయనకు పెట్టి మనం తినాలి అంటే మనకు కష్టమైపోతుంది. కానీ వంట మనిషి ఏమిటండి? వంట మనిషి వంట చేస్తాడు. ఆయనకు మనము డబ్బులిస్తాం అంతే. కానీ ఆయన చేసిన వంట ఆయనకి పెట్టాలనే రూల్ లేదు. వంట మనిషి వంట చేసేసి ఎళ్ళిపోతాడు. మనం తినేది ఎప్పుడో ఆయనెప్పుడో పొద్దున్న చేసి వెళ్తాడు. కానీ కృష్ణుడేం చెప్తున్నాడు? నేనన్నీ నీకిచ్చాను. అన్నీ నువ్వే తిను, నువ్వే సుఖించు. కానీ ఒక్కసారి నన్ను గుర్తించు. నేనే కదా అన్నిచ్చింది. కృతజ్ఞత చూపించు. కృతజ్ఞత చూపించేది నువ్వేదో భోజనం పెడితే తినేసి సుఖంగా ఉండాలని, నాకు భోజనం లేక నిన్నడగట్లేదు. నీకు కృతజ్ఞత చూపించడం తెలియాలి కదా! ఆ భావం అనేదే లేకపోతే నీకు ఎప్పుడు వినయం వస్తుంది? నీలో ఉన్న అనర్థాలు ఎప్పుడు పోతాయి? ఎప్పుడు కృతజ్ఞతను చూపిస్తావు? నువ్వు నీకున్నది నాకొక్కసారి పెట్టి నువ్వు తీసుకోవడం వలన, నీకు నేను ఎంత సుకృతి ఇస్తున్నాను. నీ అనర్థాలన్నీ పోతాయి. నీ కృతజ్ఞతా భావాన్ని నేను నేర్పిస్తున్నాను. గొప్ప భక్తిని ఇస్తున్నాను. నువ్వు నాకు చూపించే ఈ చిన్న ఏమిటి? నా నామస్మరణ చేసుకో. నువ్వు వండిందేదైనా నాకు సమర్పించి తీసుకో. అంతే. ఈ 2 చెయ్యి. నా గురించి కథలు విను. అంతే. చేస్తే ఏం చెప్తున్నాడు శ్రీకృష్ణ భగవానుడు? ఈ భౌతికమైన లోకంలో ఇక్కడ ఉండి ఈ లోకంలో నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ దుష్కృతులు, నరాధములు, మూఢులే. అసుర స్వభావం ఉన్నవాళ్ళు. వాళ్ళందరితో కలిసి ఇంకా ఎన్ని రోజులు ఇక్కడ ఉంటావు? నా ధామానికి నిన్ను తీసుకొని వెళ్తాను. మనం ఏం చేయాలి?
మిగిలినవన్నీ తర్వాత. నువ్వు మనం ఏం చేసినా, ఏం చేయకపోయినా, మనకు ఆరోగ్యం బాగున్నా, బాలేకపోయినా ఏం చేస్తాం మాతాజీ? ఆరోగ్యం బాలేదు అని ఎవరైనా వంట చేయడం మానేస్తారా? లేదు మాతాజీ, ఓపిక చేసుకునైనా చేస్తాం. ఎంత ఓపిక చేసుకోనైనా మనం కొంచెం చేసి, లేకపోతే పిల్లలతో అయినా కొంచెం చేపిస్తాం. కానీ వంట చేయడం మానేస్తామా? లేదు వంట మాతాజీ. చేయడం మానేస్తే మన ఆకలి ఎలా తీరుతుంది? ఆకలి తీరకుండా మనం బ్రతకగలమా? ఎంత జ్వరం వచ్చినా ఒక టాబ్లెట్ ఏసుకొనైనా సరే, నాకు జ్వరం వచ్చింది మాతాజీ టాబ్లెట్ ఏసుకొని ఇడ్లీ తిన్నాను. జ్వరం వచ్చింది కదమ్మా! కాస్త ఉపవాసం ఉండొచ్చు అంటే, వామ్మో! మాతాజీ టాబ్లెట్ ఏసుకొని ఉపవాసం ఎలా ఉంటాం? ఒక ఇడ్లీ అన్నా తినాలి గదా! లేకపోతే ఏదో ఒకటి తినాలి కదా! అంటే ఏమిటి? ఎలాంటి పరిస్థితుల్లో కూడా మనం వంట చేయడం ఆపట్లేదే. మరి నువ్వు చేసిన వంటలో కొంచెం భగవంతుడికి బోగా చేసింది ఆయనకు సమర్పించి తీసుకుంటే మన సొమ్మేమన్నా పోతుందా అండి? మనకి ఒక ప్లేట్‌లో భోజనం పెడితే ఏం చేస్తాం? మంచిగా ప్లేట్ ఖాళీ చేస్తాం. మళ్ళీ మనకెవరైనా భోజనం పెట్టారనుకోండి, ఆ ప్లేట్‌లో ఉన్నయన్నీ అలానే ఉంటాయా? లేదు మా ఉండవు మంచిగా మాతాజీ. ప్లేట్ అంతా ఖాళీ చేసేస్తామా లేదా? చేస్తాం. మరి కృష్ణుడు ఏమన్నా ఖాళీ చేస్తున్నాడా? మనకి అలానే ఇస్తున్నాడు. ఇస్తాడు. అలానే ఇస్తున్నాడు. ఆయన సూక్ష్మంగా గ్రహిస్తున్నాడు. కానీ స్థూలంగా అంతా మనకే ఇస్తున్నాడు. ఇస్తున్నా గాని కృష్ణుడికి పెట్టడానికి మనకి నొప్పి ఎందుకండి? ఒకవేళ నిజంగా కృష్ణుడు మనలాగా తినేస్తే మనం పెడతామో లేదో. నిజమే మాట. అలానే స్థూలంగా అందులోనే ఉండి సూక్ష్మంగా గ్రహిస్తున్న నాకు కాస్త పెట్టమ్మా అంటే, మాతాజీ నాకు కుదరట్లేదు మాతాజీ. నాకు అవ్వట్లేదు మాతాజీ. మా ఇంట్లో ఒప్పుకోవట్లేదు మాతాజీ. నాకు సమయం కుదరట్లేదు. నేను స్నానం చేసి వంట చేయట్లేదు. ఎన్ని వంకలో, ఎన్ని మనకి ఇబ్బందులో. కృష్ణుడు చిన్న శాంతి సూత్రం, ఈ లోకంలో ప్రశాంతంగా ఉండమ్మా, నా భగవద్ధామానికి రా, నా ధామానికి రా, నిన్ను నేను తీసుకొని వెళ్తాను అని శాంతి సూత్రం ఒకటే చెప్పాడు. అది కూడా మనం ఆచరించలేకపోతున్నాం. ఎవరైతే మనకి ఈ శ్లోకంలో చూడండి ముందుగానే భాష్యంలో చెప్పాడు. ఇదొక్కటి నేను ఒక నిమిషం ఎక్స్‌ప్లెయిన్ చేసి ముగిస్తాను. అసుర స్వభావము కలవారు ప్రాపంచ వినాశకర కర్మల యందే నియుక్తులైందురు. అట్టి వారిని శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చట అల్పబుద్ధులు అని చెప్తున్నారు. ఎవరు అల్పబుద్ధులు? భగవద్భావన ఏమాత్రము లేనటువంటి భౌతికవాదులు, తమ పురోభివృద్ధికే ఆలోచించేవారు, భగవద్గీత ప్రకారం అల్పబుద్ధులు, జ్ఞానం లేనివారు. వీళ్ళందరూ ఏమిటి? వీళ్ళే అసుర స్వభావము కలవారు. వీళ్ళే అసుర స్వభావం కలవారు. అసుర స్వభావం ఏమిటి? ఎప్పుడు కూడా మనము నా సుఖము కోసం, తమ అభివృద్ధి కోసమే ఆలోచించే వాళ్ళు అల్పబుద్ధులు, జ్ఞానం లేనివారు. ఈ ఎవరి లక్షణము? ఈ అల్పబుద్ధి, జ్ఞానం లేకపోవడం అసురుల యొక్క లక్షణం. ఎవరైతే అసలు భగవంతుడి గురించి పట్టించుకోకుండా ఎప్పుడు కూడా నా సుఖము, నా సంతోషము, నా పిల్లలు, నా కుటుంబము అని ఆలోచిస్తూ ఉంటారో అదంతా కూడా అసుర స్వభావమే అని చెప్తున్నారు. 9వ శ్లోకము మెయిన్ చెప్పింది అదే. అసుర స్వభావం అంటే నేను, నా అభివృద్ధి, నా సంతోషము, నా పిల్లల సంతోషం. ఇదే అసుర స్వభావం. ఈ అసుర స్వభావం ఇంకా ఎక్కువైపోయి ఏం చేస్తున్నాము? నేను సుఖంగా ఉన్నాను. అది నాకు సరిపోదండి. నేను సుఖంగా ఉంటాను. కానీ నా పక్కన ఉన్నవాళ్ళు సుఖంగా ఉండకూడదు. అని ఏం చేస్తాము? అతిక తెలివితోని గొప్ప గొప్ప బాంబులు తయారు చేసి అందరి మీద వేసి వాళ్ళని చంపేసి నేను సుఖంగా ఉంటాను. ఇది ఇంకొక నెక్స్ట్ అసుర లక్షణం. ఇంకా ఇంకా క్రూరమైన ఉగ్ర కర్మలు, క్రూరమైన ఆలోచనలనమాట. అటువంటి అసుర లక్షణాలతోని మనం ప్రపంచానికి, మన తోటి జీవులకి నష్టాన్ని కలుగజేస్తూ ఉన్నాం. ఈ అసుర స్వభావాన్ని పోనీ మనం అలా చేయట్లేదు మాతాజీ, మేము అలా చేయట్లేదు. కానీ మొదటిది చేస్తున్నాం. నేను, నా కుటుంబము, నా సంతోషము. ఇంక నాకేం అవసరం లేదు. భగవంతుడి గురించిన ఆలోచనే లేదు. భగవంతుడి గురించిన ఆలోచన కూడా చేస్తామండి. మీరు అలా అంటారేంటి? మేము గుడికి వెళ్తాం, కొబ్బరికాయ కొడతాం, కోరికలను కోరుకుంటాం, వస్తాం. అక్కడికెళ్ళి ఏం చేస్తున్నాము? ఏవైనా పూజలు చేస్తాం, వ్రతాలు చేస్తాం, వాయినాలు చేస్తాము, నోములు నోచుకుంటాము. ఎందుకు? మా సుఖం కోసం, మా సంతోషం కోసం. ఎంతసేపటికి నేను, ఆ చుట్టే తిరుగుతుంది. అందులో భగవంతుడు లేడు. భగవంతుడిని కూడా మన స్వార్థం కోసమే. కానీ ఎప్పుడైతే భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుకృతం సర్వభూతానం జ్ఞాత్వామం శాంతిముచ్యతి. మొత్తం అందరికి సుకృత్తు అంటే శ్రేయోభిలాషి స్నేహితుడు శ్రీకృష్ణుడే. ఆయనే భోక్త. ఎప్పుడైతే ఆయన్ని సర్వలోక మహేశ్వరుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడే భోక్త అని మనం తెలుసుకుంటామో అప్పుడే మనకి శాంతి లభిస్తుంది. భోక్త అని తెలుసుకుంటే ఏం చేయాలి?
మనం చేసింది ఆయన సమర్పించాలి. ఆయనే భోక్త. ఏమంటున్నాడు అంటే సర్వలోక మహేశ్వరుని నేనే, నా నామాన్ని చలుచుకోమ్మా, నా పేరుని తలుచుకో, నీలో ఉన్న పాపాలు అనర్థాలన్నీ నేను పోగొడతాను అని చెప్తున్నాడు. సరే అన్ని పోగొడతాం, జపం చేద్దాం అంతే. జపం చేయాలంటే శ్రద్ధ లేదే మరి, నాకు జపం చెయ్యాలని లేదు. అందుకే రోజు శ్రవణం చేయండి, భగవద్గీత శ్రీమద్ భాగవతాన్ని శ్రవణం చేస్తే జపం చెయ్యాలి అనే మనకి సంకల్పం వస్తుంది, జపం చెయ్యాలి అని భావన వస్తుంది శ్రవణం చేయడం వల్ల. అందుకే శ్రవణం చేయాలి. అన్ని కూడా ఆయన కోసమే, అన్ని కూడా ఆయన కోసమే అనుకుంటున్నాం, ఆయన కోసమే భావించడమే అంతే. కానీ యాక్చువల్ గా అన్ని మన కోసమే చేసుకున్నాం. ప్రసాదం ఆయనకి పెడుతున్నాం, మనమే భోజిస్తున్నాం. కేవలం ఆయన ఒక్కసారి స్మరించుకోవడం అంతే. స్మరించుకుంటే చాలు, అన్ని ఫలితం ఇస్తానంటున్నాడు. ఎవరైతే స్మరించుకోరో అసుర స్వభావంతో అల్పబుద్ధితో ఇక్కడే ఉంటూ ఇక్కడే మరణిస్తూ ఇక్కడే ఉండిపోతాం. ఎవరైతే మహాత్ముల్లాగా మహాత్మానస్తు మాంపార్థ దైవీం ప్రకృతి మాశ్రిత అంటే మహాత్ములు మాత్రము ఈ విధంగా భోక్తారామ యజ్ఞ తపసాన్ని అర్థం చేసుకుంటారు. మొత్తము ఈ మొత్తం భౌతిక సృష్టిని సృష్టించి నడిపించేవాడు, పోషించేవాడు, అన్నిటికీ మూలం సర్వలోక మహేశ్వరుడు, దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడే అని తెలుసుకొని ఆయనకి కాస్త కృతజ్ఞత చూపిస్తూ ఆయన్ని స్మరించుకుంటూ ప్రతి ఒక్క కార్యాన్ని కూడా చేస్తారు మాతాజీ. ఈ రోజు మనము 8-9 శ్లోకాల్లో అసుర స్వభావంలో ఇంకొన్ని లక్షణాలు తెలుసుకున్నాము. తర్వాత శ్లోకంలో శ్రీకృష్ణ భగవాన్ ఏం చెప్పాలనుకుంటున్నారో మళ్ళీ మనము రేపు చూద్దాం. హరే కృష్ణ. డార్విన్ చెప్పిందనమాట. డార్విన్ ప్రకారము ప్రతి ఒక్కళ్ళని కూడా ఆయన అందరూ హేళన చేస్తూ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కోది నుంచి వచ్చారని నేను నిరూపించాలి అనుకున్నాను కాబట్టి నిరూపించాను. కానీ దీనికి ఎక్కడ ఆధారం లేదని తన యొక్క ఆటోబయోగ్రఫీలో అనే రాసుకున్నాడు. మనకేం చెప్పారు భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు, ప్రతి మనిషికి కూడా 4 లోపాలు ఉంటాయి. ఏమిటది? మనకి భ్రమకు గురి అవుతాం, మళ్ళీ మోసం చేసే ప్రవృత్తి, అర్థం చేసుకునే విధానంలో లోపాలు, అసమగ్ర ఇంద్రియాలు అంటే ఇంద్రియాలను సరిగ్గా మనము అర్థం చేసుకోలేము. ఈ విధమైన లోపాలతోని మనం ఏదైనా ఒక విషయాన్ని అర్థం చేసుకుంటాం. అంటే ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలి అంటే, ఒక మనిషి ఏదైనా ఒక సిద్ధాంతాన్ని ఒక ఫిలాసఫీని చెప్పాడంటే అందులో లోపాలు ఉంటాయి. ఇప్పుడు ఒకళ్ళు చెప్పింది రేపు ఇంకో సైంటిస్ట్ వచ్చి ఇది తప్పు అని ఆయన ఇంకోటి చెప్తాడు. వేరే సైంటిస్ట్ కాదు, కొన్నిసార్లు ఏమిటంటే ఆ సైంటిస్టే తన సిద్ధాంతాన్ని తప్పు అని ఇంకొకటి చెప్తూ ఉంటాడు. అంటే ఏమిటి? ఈ మనకున్న మనిషికి ఉన్న ఈ 4 లోపాల వలన ఎవరు కూడా ఖచ్చితమైన తత్వాన్ని చెప్పలేరు. భగవంతుడు మాత్రమే సరి అయిన చెప్పగలడు. భగవంతుడు ఏం చెప్పాడు భగవద్గీతలో? ఈ సృష్టి ఎలా వచ్చింది, మొత్తం ఈ 4 యుగాలు ఎలా ఉన్నాయి, ఒక్కొక్క యుగం యొక్క కాలం ఎంత అనేది చెప్పారు. మనకి కలియుగము 4,32,000 సంవత్సరాలు. ఇప్పటి వరకు 5,500 సంవత్సరాలు మాత్రమే గడిచిపోయాయి. అంటే ఇంతకు ముందు శ్రీకృష్ణ భగవానుడు ఉన్నాడు, అది ఇంతకంటే డబల్. మొత్తం ద్వాపర యుగం 8,64,000. అటువంటి ద్వాపర యుగంలో ఎవరికి తెలివితేటలు లేవా? మనకంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంది. ఇందాకనే చెప్పుకున్నాం, అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని ఆ ఉత్తర గర్భాన్ని మాత్రమే లక్ష్యంగా చేసుకొని ఛేదించాలని ప్రయత్నం చేశాడు. అంటే ఎంత అడ్వాన్స్ టెక్నాలజీ. అటువంటి టెక్నాలజీ ఇప్పుడే మనకు లేదు. అలాంటప్పుడు కోతి నుంచి మనిషి వచ్చాడు, ఒకప్పుడు ఆ కోతులే ఉన్నారు, మనుషులు లేరు. ఈ సిద్ధాంతం అంతా తప్పుడు సిద్ధాంతం. ఇది శాస్త్ర సంబంధితమైనది కాదు. ఇది కేవలము కొంతమంది సైంటిస్టులు చెప్పేది. ఇది ఎప్పుడైనా అసత్యమే. హరే కృష్ణ మాతాజీ. అంటే మాతాజీ ఇప్పుడు ఆది మానవులకి తోకుంటది అనేది కూడా విన్నాం కదా అప్పట్లో. అంటే నిప్పు పుట్టించుకు ముందు అనాగరికంగా ఉంటారు. మాతాజీ అదే చెప్తున్నాం, ఆది మానవుడు ఉన్నాడు అనేది ఎక్కడా లేదు సిద్ధాంతం. మనకి శాస్త్రాలలో అటువంటిది చెప్పనే లేదు. ఇదంతా మన యొక్క అభూత కల్పన. అయితే మనము ఇంకొకటి అర్థం చేసుకోవాలి మాతాజీ, ఒక యుగము అయిపోయి పూర్తయి ఇంకొక యుగము వచ్చింది అంటే మన ఎలా ఇప్పుడు సత్యయుగంలో ఉన్నంత శక్తి అనేది మనకి త్రేతాయుగంలో లేదు. ప్రతి మానవుడికి ఉండే శక్తి సత్యయుగంలో ఏమిటి? చెప్పింది చెప్పినట్టు విని అర్థం చేసుకుని గుర్తుంచుకోవడం అంతే. శ్రీమద్ భాగవతం చెప్పారే ఉంటే అక్కడ వాళ్ళకి పెన్నులు లేవు, పుస్తకాలు లేవు. వాళ్ళు వినేది వినడము అంతే, అర్థం చేసుకోవడం, గుర్తుంచుకోవడం. మనకి మన ఫోన్ నెంబర్ కూడా గుర్తుండదు. పక్కన వాళ్ళది పక్కకు పెట్టండి,
మన ఫోన్ నెంబరే మనం మర్చిపోయేంత మనస్థితి. అంటే మనం చెప్పుకున్నాం. శ్రీకృష్ణ భగవాన్ వెళ్ళిపోయేటప్పుడు ఏం చేశాడు మాతాజీ? అందరు ద్వారకా వాసుల్ని అందరిని కూడా తీసుకొని వెళ్ళిపోయాడు. పూర్తిగా, పూర్తిగా మనకి చెప్తూ ఉంటాం. ఏమిటి అంటే కొన్ని రకాల ప్రళయాలు ఉంటాయి. అవి ఏమిటండి? ప్రతి ఒక్క బ్రహ్మదేవుడి యొక్క ఒక రోజు పాక్షిక ప్రళయము, సంపూర్ణ ప్రళయం. అంటే ఇంకొకటి కూడా ఉంటాయి. నైమిత్తిక ప్రళయము అలాంటివి ఉంటాయి మాతాజీ. అంటే ఏమిటి? మీరన్నట్టు పాక్షిక ప్రళయము, సంపూర్ణ ప్రళయము. అంటే ప్రళయాలనేవి సంభవిస్తూ ఉంటాయి. దాని తరువాత మళ్ళీ స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు పూర్తిగా అప్పుడు ఉన్నటువంటి ఈ ద్వాపర యుగంలో ఉండే జంతువుల యొక్క మానవుల యొక్క ఏ లక్షణాలు కూడా కలియుగంలో లేవు. వాళ్ళు చాలా హైట్ ఉండేవాళ్ళు. మీరు చూడండి త్రేతాయుగంలో ఒక జీవి ప్రతి ఒక్కళ్ళు కూడా రామచిలుక 15, 16 అడుగుల ఎత్తు ఉండేవాడు. ఆజానుబాహులనమాట. ఆజానుబాహుం అరవింద నేత్రం అంటాం కదా! అదే విధంగా ద్వాపర యుగంలో వాళ్ళు మనకంటే ఇంకా ఎత్తు ఉన్నారు. కలియుగంలో చాలా తక్కువ. ఇంకా కలియుగంలో రాను రాను ఇంకా ఇది కుదించుకొని పోతూ ఉంటుందంట. అప్పుడు ఉన్న మానవుల లక్షణాలు ఏవి కూడా ఇప్పుడు కలియుగంలో లేవు. మార్పు అనేది సహజ సిద్ధంగా వచ్చేస్తుంది. కొన్నిసార్లు ప్రళయం రావడం ద్వారా రావచ్చు. కొన్నిసార్లు సహజ సిద్ధంగా వచ్చేసింది. అంటే ఆ విధంగా కాలక్రమేణా మార్పు వస్తుంది. ఇప్పుడు మనం చెప్తున్నాం. ఏమంటాం మాతాజీ? మనకేం చెప్తాం? బ్రహ్మ జ్ఞానం, కాలజ్ఞానంలో బ్రహ్మ ఆయన ఎవరు? ఆయన చెప్పారని చెప్తుంటారు కదా! అందులో ఏమని చెప్పారు? చిన్న చెట్టు ఏదో వెంపల చెట్టు ఉంటుందంట. దానికి నిచ్చెన వేసుకొని పుట్టే జీవుడు వస్తారంట. అంటే మనుషులు అంత చిన్నగా అయిపోతారు అని అది ఉంది. ఈ కాలజ్ఞానం ఏదైనా కానీ అల్లో ఏదైనా చెప్పింది అది నిజం జరిగినా కానీ ఈ కలియుగంలో ఏం జరుగుతుందో ఆయన ముందు ఊహించి చెప్పాడు అంతే. అంటే ఏమిటి? మరి కలియుగంలోనే కలియుగం అంతమైపోయి మళ్ళీ ఇంకో యుగం వస్తుందా? కలియుగంలో జరిగేది అదంతా చెప్పింది. అంటే కాలక్రమేణా మార్పులనేవి వచ్చేస్తాయన్నమాట. అటువంటి మార్పులే ఇవన్నీ. హరే కృష్ణ.